హాయ్ గైస్ అందరికీ. ఈరోజైతే మనమైతే సింహాచలం అయితే వెళ్తున్నాం. చూడండి, ఆటో మీద అయితే మన ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరిపోయాం. ఇదిగోండి, చూస్తున్నారా? మనమైతే 6 అయితే వెళ్తున్నాం. గురుచరణ్, మన రామ, మోహన్, మీ ముగ్గురం అయితే టిఫిన్ దగ్గర అయితే ఆగాం. చూడండి, టిఫిన్ చేసి అయితే బయలుదేరిపోయాం. డైరెక్ట్ హైవే మీద నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. చూడండి, నాతవలస టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూస్తున్నారా? ఖాళీగా ఉంది టోల్ గేట్. చూడండి, అయితే చాలా ఫాస్ట్గా అయితే తీస్తున్నాడు. చూడండి, టోల్ గేట్ అయితే చాలా ఖాళీగా ఉంది. నాతో టోల్ గేట్ అయితే దాటిపోయాం మనం. చూడండి, సింహాచలం వెళ్ళి తావులోకి అయితే వచ్చేసాం. చూడండి లొకేషన్ ఎంత బాగుందో. చూడండి, మనకైతే రీల్స్ చేసుకోవడానికి అయితే లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, అయితే ఎక్కిపోయాం. చూస్తున్నారా లొకేషన్ ఎంత బాగుందో? కొండలు, మనమైతే ఆటో మీద అయితే ఎక్కడికైతే వెళ్ళిపోతాం. సింహాచలం కొండపైకి అయితే 7 కిలోమీటర్స్ అయితే ఉంది. చూడండి, ఇదిగోండి పైన కనబడుతుంది కదా మామూలు, అక్కడికే మనం వెళ్ళిపోతున్నాం. కొండపైకి శ్రీ నరసింహస్వామి వారి దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఆ రూట్కి అయితే వచ్చేసాం మనం. చూడండి, సింహాచలం రోడ్లోకి అయితే వచ్చేసాం. ఆటో కూడా పెట్టేసాం ఒక పార్కింగ్ ప్లేస్లో. చూడండి, మనం వాళ్ళందరం అయితే దిగిపోయాం. ఈ బస్సు అయితే టికెట్ అయితే తీసుకోవాలి. ఇది ఎలక్ట్రిసిటీ బస్సు, మామూలు బస్సులు కూడా ఉన్నాయి. మనం టికెట్ తీసుకుందామని సరేసరికి ఆ బస్సు అయితే వెళ్ళిపోతుంది. చూడండి, నిండిపోయారు జనాలు. మనం టికెట్ తీసుకున్నాం. మనమైతే నార్మల్ బస్సుకి అయితే వెళ్తున్నాం. ఆ బస్సు మళ్ళీ వెళ్ళి వచ్చేటప్పటికి టైం అయిపోతుంది. అందుకే మనం నార్మల్ బస్సు అయితే ఎక్కాం. చూడండి, కొంతమంది టికెట్స్ అయితే తీసుకుంటున్నారు నెక్స్ట్ బస్కి. మన డ్రైవర్ అయితే ఇంకా ఎక్కలేదు, దిగారు ఇప్పుడే. ఇదిగోండి, డ్రైవర్ అయితే ఎక్కిపోయారు. కొండ కింద నుంచి అయితే స్టార్ట్ అయితే చేసేసారు మన బస్సు. చూడండి, అయితే పడుతున్నారు. మన ఆటో అయితే అక్కడే పెట్టాం. చూడండి, ఇప్పుడు ఒక మధ్యలో ఒక రూమ్ లాగా అయితే ఉంటుంది. అది చుట్టూ తిప్పుకొని అయితే రావాలి. ఇదిగోండి, మన బస్సు అయితే కొండ అయితే ఎక్కిస్తున్నారు. కొండ ఫస్ట్ అయితే ఎంట్రన్స్ అయితే ఇదే ఉంటుంది. కొండ ఎక్కే ముందు కింద ద్వారంలాగా, ఒక ద్వారంలాగా. చూడండి, కొండ అయితే ఎక్కిస్తున్నారు బస్సు. చూడండి, మనమైతే ముందైతే కూర్చున్నాం డ్రైవర్ దగ్గరలో. వీడియో బాగుంటుందని కూర్చున్నాం. మెల్లిగా ఎక్కుతుంది, కష్టపడుతుంది. చూడండి, కొండ కదా, బైక్ మీద అయితే ఈజీగా అయితే వచ్చేయచ్చు. చూడండి, మనం ఇలా చూసాంగా ఎలక్ట్రిసిటీ బస్సు ఇదే. చూడండి, చాలా మెల్లిగా అయితే వెళ్తుంది. ఇదిగోండి, కొండ మీద నుంచి అయితే వీడియో అయితే తీస్తున్నాం కిందకి.
చూడండి ఇల్లులు ఎలా కనబడుతున్నాయి చూస్తున్నారా? చూడండి ఇవ్వండి లొకేషన్ అయితే ఇక్కడ నుంచి కూడా చాలా బాగుంది. చూడండి ఇల్లులు ఎంత చిన్నగా కనబడుతున్నాయో పైనుంచి. చూడండి మన బస్సులో అయితే పైకి అయితే వచ్చేసాం. అందరూ దిగిపోయారు. మనమైతే లాస్ట్కి దిగుదామని లాస్ట్కి అయితే దిగుతున్నాం. చూడండి బస్సు అయితే అక్కడైతే దించేశారో అక్కడి నుంచి అయితే మనమైతే నడుచుకొని అయితే వెళ్ళబోతున్నాం. ఇవ్వండి బస్సు. చూడండి కొద్దిగా నడిచేసరికి అదిగోండి శ్రీ నరసింహస్వామి వారి దేవస్థానము చూస్తున్నారా? చూడండి మనమైతే 6 కాబట్టి చూడండి మేము వచ్చేసరికి దర్శనాలు అయితే కొద్దిగా మధ్యాహ్నం అయితే భోగం పెట్టడానికి అయితే ఆపారు. మేము ఇక్కడ ఉన్నాం. మజ్జిగ తాగేసి అలాగా లైన్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. చూడండి ఎక్కాలి. మనమైతే ఎక్కబోతున్నాం. చూడండి అక్కడైతే మనమైతే మజ్జిగ అయితే తాగాం. ఇదిగోండి దర్శనం అయితే అయిపోయింది. మనమైతే ఫోటోలు అయితే దిగడానికి అయితే వచ్చేస్తున్నాం. చూడండి ఇదిగోండి ఇక్కడే మనం ఫోటోలు కూడా దిగాం. మన వాళ్ళు అయితే ప్రసాదంకి అయితే వెళ్ళారు. ప్రసాదం తెచ్చేశారు. చూస్తున్నారా? శ్రీ నరసింహస్వామి వారి దేవాలయము. చూడండి చాలామంది అయితే ఫొటోస్ అయితే దిగుతున్నారు. చూడండి మనం కూడా దిగాం. చూడండి సింగిల్గా అయితే అలాగైతే వీడియో అయితే తీసుకున్నాను. కానీ మా మమ్మీ మన వాళ్ళందరితో ఇలా ఫోటోలు అయితే దిగాం. ఇదిగోండి ఇక్కడ రథం, నరసింహస్వామి వారి రథం. చూడండి చూస్తున్నారా? ఇదిగోండి మనం ఇదంతా నడిచి అయితే వెళ్ళాంగా. మళ్ళీ కిందకైతే దిగిపోతున్నాం. చూడండి ఇక్కడైతే మన వాళ్ళైతే వాటర్ అయితే పెట్టారు. ఎలాగొచ్చామో మళ్ళీ అలాగా కిందకైతే వెళ్ళబోతున్నాం బస్ దగ్గరికి. ఇట్లా వెళ్ళేసరికి మనకైతే బస్సు అయితే దొరికేసింది. ఇది మనం ఎక్కాం టికెట్లు తీసుకుని. ఈసారి కూడా ఫస్ట్లోనే కూర్చున్నాం వీడియో కోసం. చూడండి అసలు సౌండ్ కూడా లేదు ఈ బస్సులో, ఎంతమంది ఎక్కామో. చూడండి డౌన్ కదా, ఒక స్పీడ్గా అయితే వెళ్తున్నారు. చూడండి మళ్ళీ లొకేషన్ ఎంత బాగుందో. ఇదిగోండి టర్నింగ్ దగ్గర అయితే కొంతమందికి అయితే భయం వేయచ్చు. చూడండి అంత నీట్గా చేస్తున్నారు డ్రైవింగ్. అట్లా బస్సులు కూడా రావచ్చు, చాలా నిదానంగా అయితే వెళ్తున్నారు. కరెంటు బస్ కదా, అసలు వెళ్తున్నట్టే అనిపించట్లేదు. చూడండి టర్నింగ్లు మనమైతే ఎక్కడ ముందైతే ఎక్కామో అక్కడికైతే దిగిపోయాం. ఇదిగోండి ఇదే దేవస్థానం ఒక బస్సు ఇది. చూడండి అక్కడికి వెళ్ళి
మళ్ళీ వచ్చేసాం. దర్శనం చేసుకొని శ్రీ నరసింహస్వామి వారి దర్శనం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. మన ఆటో మళ్ళీ ఎక్కిపోయి ఇప్పుడైతే మనమైతే ఋషికొండ బీచ్కి అయితే వెళ్ళబోతున్నాం. చూడండి, రోడ్లు అయితే అవైతే ఖాళీగా అయితే ఉన్నాయి. చూడండి, చూస్తున్నారా? చూడండి, బీచ్ తావులోకి అయితే వచ్చేసాం. ఫార్చునర్ చూడండి, మన బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి, చూస్తున్నారా? మనమైతే ఆటోలు అయితే ఇక్కడైతే పార్కింగ్ అయితే పెట్టారు. అక్కడ పెట్టేసి అయితే మనం అయితే అలాగా పైన చూడడానికి అయితే వెళ్ళాం. అదిగోండి, సిప్పు ఒడ్డుకైతే వచ్చేసింది. అక్కడైతే ఇప్పుడైతే బాగా ఫోటోలు దిగుతారు. తేనె పార్క్ అయితే వెళ్ళాం. ఇదిగోండి, ఇక్కడి నుంచి షిప్ అయితే ఎలా కనబడుతుందో మనమైతే అలాగా వీడియోస్ చేసాం. పార్క్లో అలాగా ఫొటోస్ కూడా దిగాం. చూడండి, ఐ లవ్ వైజాగ్. ఇప్పుడైతే ఋషికొండలో ఉన్న వెంకటేశ్వర స్వామి కోవిలికి అయితే వచ్చాం. చూడండి ఎంత బాగుందో. ఇవ్వండి బిల్డింగ్స్ చూస్తున్నారా? ఇవ్వండి దూరంగా కనబడుతున్న బిల్డింగ్ అయితే సీఎం బంగ్లా అయితే అంటారు. చూడండి, వైజాగ్లో కట్టారు కదా అప్పుడు. ఫొటోస్ కూడా దిగాం అక్కడ. అలాగా నైట్కి వచ్చేసరికి బీచ్ రోడ్లోకి అయితే వచ్చాం. చూడండి, ఎగ్ మ్యాగీ అయితే తినడానికి అయితే వచ్చాం బీచ్ రోడ్లోకి. ఆంటీ అయితే బాగా అయితే చేస్తున్నారు. సాస్ వేసుకొని తినేసాం. చూడండి, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.